దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము యోసేపు తీర్మానం 1. మొదటిగా యోసేపు చేసిన తీర్మానం. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమానుని భార్యతో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగం మనం ఆలోచించినట్లయితే, పాపం చేయమని ఒక పనికిమాలిన స్త్రీ తనను బలవంతం చేసినప్పుడు యోసేపు పలికిన ఈ మాటలు శ్రద్ధగా గమనించండి. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేతును అంటున్నాడు యోసేపు. నేనెట్లు చేతును, అది యోసేపు యొక్క తీర్మానం. ఇటువంటి పాపకార్యాలు ఐగుప్తీయులకు అలవాటు కావచ్చు, ఐగుప్తు వారికి అది మామూలే కావచ్చు. కానీ నేను ఐగుప్తీయులకు భిన్నమైన వాణ్ణి, అబ్రహాము సంతానాన్ని, దేవుని ఎరిగిన వాణ్ణి. ఐగుప్తీయులు చేసేదల్లా దేవుని బిడ్డలైన నాకు తగదు, దేవుని బిడ్డనైన నాకు తగదు. నేను ఐగుప్తీయుల కంటే అధికుడను. అది అన్యదేశంలో యోసేపుకు కలిగిన తీర్మానం. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత అద్భుత తీర్మానం ఇది. ఈనాడు ఎటు చూసిన క్రైస్తవ యువజనుల్లో పాపభీతి తరిగిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. తమ చుట్టూ ఆవరించిన పాప ప్రపంచపు ప్రభావానికి లోనై క్రైస్తవ యువతీ యువకులు పాపం చేయడానికి ధైర్యం తెచ్చుకుంటున్నారు. దైవజనులు వారి పాపాన్ని ఖండించినప్పుడు వారిచ్చే జవాబు ఏమిటంటే, ఇలా చేస్తే తప్ప, అందరూ చేయడం లేదా అని. ఈ లోకస్తులు సిగరెట్లు త్రాగవచ్చు, త్రాగుబోతులు కావచ్చు, లోకస్తులు వ్యభిచరిస్తూ ఉండవచ్చు. ఇహలోక సంబంధులు తమ వ్యభిచార తలంపులకు అద్దం పట్టి తమ మానసిక వ్యభిచారాన్ని ప్రోత్సహించే సినిమాలు చూస్తే చూడనివ్వండి. అయితే క్రైస్తవ జనాంగమా, నీవు మాత్రం అలా చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఏదో చేశారని నీవు వాళ్ళలాగా ప్రవర్తిస్తే వాళ్ళు వెళ్ళే నరకానికే నీవు వెళ్తావు. జాగ్రత్త. తీర్పు దినాన జీవంలోనికి ప్రత్యేకించబడాలని ఆశించే నీవు ఈ జీవిత కాలంలోనే పరిశుద్ధతలోకి ప్రత్యేకింపబడాలని తీర్మానం చేయాలి. ఎంతకు క్రైస్తవ యువతీ యువకుడా, నీ అంతరంగంలో నీవు పాపాన్ని వాంఛిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని సమర్థించే బోధకుల కోసం వెతుక్కుంటున్నావంటే ఇంకా నీవు మారు మనసు పొందలేదన్నమాట. నీవింకా తిరిగి నూతనంగా జన్మించలేదన్నమాట. నీ అంతరంగ స్వభావం ఇంకా యేసుక్రీస్తు శిలువ రక్తంతో కడుగబడి పరిశుద్ధం కాలేదన్నమాట. నీ అంతరంగంలో పరిశుద్ధత లేనప్పుడు నీ జీవితంలో మాత్రం పరిశుద్ధత ఎక్కడి నుండి వస్తుంది? అసలు రహస్యం ఏమిటంటే, క్రీస్తు రక్తంలో కడుగబడి నూతనంగా జన్మించిన వాడు మాత్రమే పరిశుద్ధంగా జీవించగలడు. క్రీస్తునందు నూతన సృష్టిగా మారిన వాటికి తప్పకుండా పరిశుద్ధత కోసం దాహం కలుగుతుంది. ఈ స్థితి నీలో లేనట్లయితే ఇప్పుడే మారు మనసు పొంది యేసు రక్తంలో శుద్ధి పొంది పరిశుద్ధ జీవితం కోసం తీర్మానం చేయి. దైవజనుడైన నెహెమ్యా కూడా ఇలాంటి తీర్మానమే చేశాడు. కూలిపోయిన యెరూషలేము పట్టణ ప్రాకారాన్ని తిరిగి కట్టించే మహా కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు నెహెమ్యా. అతడి మహాపరిచర్యను ఆటంకపరిచి ఆపివేయాలని శత్రువులు నానా విధాలుగా ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. చివరికి నెహెమ్యాలో భయం పుట్టించి అతడిని పారిపోయేలాగా చేయాలని నిర్ణయించారు. షమయా అనే ఒక దుష్టుడు నెహెమ్యా వద్దకు వచ్చాడు. రాత్రికాలమందు వారు నిన్ను చంపుటకు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపు వేసుకొందము రమ్మన్నాడు షమయా. చంపేస్తామని బెదిరించి పరిచర్య మానుకోవాలని హెచ్చరిక, పారిపోమ్మని సలహా. అయితే దైవజనుని తీర్మానమేమిటి? నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపను అంటున్నాడు నెహెమ్యా. నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఈ యొక్క మాట మనకు దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నా వంటి వాడు ఇంత వాడనైన నేను అంటున్నాడు. తానెవరో నెహెమ్యాకు తెలుసు. తాను చేయగలిగేదేదో, చేయకూడనిదేదో కూడా నెహెమ్యాకు తెలుసు. ఎవరైనా పారిపోని, నేను మాత్రం పారిపోను. అది నెహెమ్యా తీర్మానం. ఎవరైనా పాపం చేయని, నేను మాత్రం పాపం చేయను. అది యోసేపు తీర్మానం.
క్రైస్తవ యువ సోదరి సోదరుడా, నీ తీర్మానం ఏమిటి? నీవు ఐగుప్తీయులలాగే జీవిస్తున్నావా? రక్షింపబడి మారు మనసు పొంది నీటి బాప్తిస్మం పొంది దేవుని బిడ్డనయ్యానని అనేకుల మధ్య సాక్ష్యమించిన నీవు తిరిగి ఒక మామూలు లోకస్తుని వలె జీవిస్తున్నావా? లేక నా అంతటి వాడు ఇలాగూ చేయవచ్చునా అని పౌరుషం తెచ్చుకొని పరిశుద్ధ జీవితం కోసం నడుం కడుతున్నావా? ఆలోచించు. ఇప్పుడే తీర్మానం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.